హాయ్ అందరికీ. ఇంటి వరండాలో అన్యమనస్కంగా కూర్చుని ఆలోచిస్తున్న విశాలాక్షి పక్కింటి సుగుణ పిన్నిగారు అంటూ పిలవడంతో స్పృహలోకి వచ్చింది. ఏంటి పిన్నిగారు, ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మనిషి ఇక్కడున్నారు కానీ మనసు ఎక్కడ ఉన్నట్టుంది. రోజు ఈ సమయానికి మొక్కలతో కాలక్షేపం చేస్తూ నాతో కబుర్లు చెప్పేవారు. ఈరోజు ఏమైంది మీకు అంటూ వచ్చి విశాలాక్షి పక్కనే కూర్చుని మాట కలిపింది సుగుణ. సుగుణ దంపతులు 2 నెలల క్రితమే విశాలాక్షి గారి పక్కింట్లోకి అద్దెకొచ్చారు. వంటలు చేయడంలో ఇంకా ఏబీసీలు నేర్చుకుంటున్న సుగుణ తనకి ఏ డౌట్ వచ్చినా విశాలాక్షిని అడిగి తెలుసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే వారి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు సాయంత్రం పూట కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం వీళ్ళకి అలవాటుగా మారింది. ఇంతకీ పిన్నిగారు, మీరు ఇలా ఉండడానికి కారణం చెప్పలేదు అని మరొకసారి ప్రశ్నించింది సుగుణ. అదేనమ్మా, మా చిన్నమ్మాయి పద్మ ఇందాక ఫోన్ చేసింది. అది చంటి బిడ్డను ఎత్తుకు వెళ్ళి అప్పుడే సంవత్సరం కావస్తుంది. నేను వచ్చి సంవత్సరం అయినా తమ్ముడు నన్ను పుట్టింటికి రమ్మని పిలవనే లేదమ్మా. ఈసారి పండక్కైనా నన్ను ఇంటికి పిలుస్తారా? మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలని ఉందమ్మా అని నీ మనవడు ఇప్పుడిప్పుడే చిట్టి చిట్టి అడుగులు వేస్తున్నాడు అందమ్మా. అది చెప్పింది నిజమే. అప్పుడే అది బిడ్డను ఎత్తుకు వెళ్ళి సంవత్సరం కావస్తుంది. నా పెద్ద కూతురు కూడా పుట్టించుకు వచ్చి చాలా రోజులైంది. నాకు కూడా పిల్లల్ని మనవల్ని ఒకసారి చూడాలనుంది. ఈసారి పండక్కి పిలిపించమని మా వాడితోనూ కోడలతోనూ చెప్పాలి అంది విశాలాక్షి. అలాగా పిన్నిగారు, నేను వచ్చినప్పటి నుంచి మీ పిల్లల గురించి మీరు చెప్తే వినడం తప్ప ఎప్పుడూ చూడనే లేదు. మీరు అనుకున్నట్టుగానే ఒకసారి పిలిపించండి, మీకు కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంది సుగుణ. ఇంతలో స్కూల్ నుంచి వచ్చిన మనవల పనిలో పడింది విశాల. విశాలాక్షి దంపతులకు 2 కూతుర్లు 1 కొడుకు. వారిది మధ్యతరగతి కుటుంబం. ఉండడానికి పెద్దల నుంచి వచ్చిన ఇల్లు తప్ప మరే ఇతర ఆస్తులు వాళ్ళకి లేవు. భర్త వామనరావు రోజువారీ కూలి పనులు చేస్తూ ఇంటిని నడిపించేవాడు. పిల్లల్ని చదివించి పెద్ద కూతురు వానికి పెళ్ళీడు రాగానే వారికి తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించడం, పెద్ద కూతురికి 2 పురుళ్ళు పోసి కొడుక్కి ఉద్యోగం వచ్చి ఇక చిన్న కూతురు పెళ్లి చెయ్యాలని ప్రయత్నిస్తున్న సమయంలో వామనమూర్తి అనుకోకుండా గుండెపోటుతో మరణించాడు. అలా ఊహించని విధంగా ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి కొడుకు సుధాకర్ ఆధారమయ్యాడు. తండ్రి పోయిన 1 సంవత్సరానికి పద్మకు తగిన సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. ఆ తర్వాత సుధాకర్ తనతో పాటు ఆఫీస్లో వర్క్ చేస్తున్న సునీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాలచక్ర గమనంలో సుధాకర్ సునీతలకు 2 కవల పిల్లలు పాప బాబు పుట్టారు. పెళ్ళై 6 సంవత్సరాలు పూర్తయినా వీళ్ళ కంటే ముందు పెళ్ళైన పద్మకు మాత్రం ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో పిల్లల కోసం పూజలని నోములని డాక్టర్ల దగ్గరకని తరచుగా పుట్టింటికి వచ్చి వెళ్తూ ఉండేది పద్మ. మొత్తానికి ఏ పుట్టలో ఏ పాము కరుణించిందో పద్మ నెలతప్పింది. డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్పడంతో శుభవార్త తెలిసిన దగ్గర నుంచి పుట్టింట్లోనే ఉంది పద్మ. ఆ సమయంలో పద్మను చూడ్డానికి వచ్చి వెళ్లే బంధువులతో ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. ఆ వచ్చిన బంధువులందరికీ అతిథి మర్యాదలు చేయలేక పాపం సుధాకర్ ఆర్థిక పరిస్థితి విలవిలలాడేది. మొత్తానికి నెలలు నిండిన తర్వాత పద్మ 12 మగబిడ్డకు జన్మనివ్వడంతో బిడ్డకు 3 నెలలు నిండాక మేనల్లుడికి బారసాల ఫంక్షన్ జరిపించి పెట్టాల్సిన సారి చీరలు పెట్టి చిన్నక్కను అత్తారింటికి సాగనింపాడు సుధాకర్. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు పాలు ఇచ్చి వాళ్లకు స్నానాలు చేయించాక పిల్లల అరుగు మీద పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు. విశాల సాయంత్రానికి కావలసిన భోజనాల ఏర్పాట్లలో పడింది. అంతలో ఆఫీసు నుండి వచ్చిన సునీత టీ తాగి అత్తగారికి కాసేపు వంటింట్లో సాయం చేసి పిల్లల్ని చదివించడానికి వాళ్ళ దగ్గర కూర్చుంది. తన మనసులో మాట చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకున్న విశాల, అమ్మా సునీత, ఈసారి పండక్కి పద్మని వాణిని ఇంటికి పిలుద్దామమ్మా. పద్మ బిడ్డను ఎత్తుకుని వెళ్ళి అత్తారింటికి అప్పుడే సంవత్సరం కావస్తోంది. వాణి కూడా పుట్టింటికి వచ్చి చాలా రోజులైంది అంది. ఆ మాటకు సునీత, అవన్నీ ఇప్పుడేం వద్దులేండి, మరొకసారి ఎప్పుడైనా చూద్దాం అంది. కోడలి మాటకు కోపం వచ్చిన విశాల, అదేంటమ్మా అలా అంటావు? ఆడపిల్లల్ని కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పండక్కి పుట్టింటికి పిలకపోతే ఎలాగా? ఈ విషయం నేను వాడు క్యాంపు నుంచి వచ్చాక మా వాడితో మాట్లాడతాను అంది. మాట్లాడండి, మీరు ఎవరితో ఏం మాట్లాడినా నా నిర్ణయం ఒక్కటే.
ఆచారాలు సంప్రదాయాలు పాటించడానికి బాగానే ఉంటాయి, కానీ అవి పాటించడానికి వెనకాల డబ్బు మూటలు కూడా ఉండాలి కదా. పండగ పేరు చెప్పి ఆడపడుచుల్ని ఇంటికి పిలిస్తే సరిపోతుందా? వచ్చిన వారికి తగిన మర్యాదలు చేయాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళను చీరసారలతో ఘనంగా సాగనంపాలి. ఇప్పటికే పద్మ పెళ్లికి చేసిన అప్పుల దగ్గర నుంచి తనను పిల్లాడితో చీరసారలతో అత్తారింటికి సాగనంపడం వరకు చేసిన అప్పులు నేను మీ అబ్బాయి నెల నెలా తీరుస్తూనే ఉన్నాం. అవి చాలక పెరుగుతున్న పిల్లల ఖర్చులు, స్కూల్ ఫీజులు, మధ్య మధ్యలో రోగాలకు రొస్టులకు హాస్పిటల్ ఖర్చులు, వీటి సంగతి వేరే చెప్పాలా? భర్త సంపాదించి తెస్తే హాయిగా తిని ఇంట్లో కూర్చోలేక నాకు ఈ తిప్పలు. ఇంటి పట్టున కూర్చుని పిల్లల్ని చూసుకుంటూ కాలక్షేపం చేయాలని నాకు ఉంటుంది, కానీ కుదరదు కదా. నా భర్త ఒక్కడు ఒంటి చేత్తో సంసారాన్ని లాగడం చూస్తూ ఉండలేక వేణీళ్లకు చన్నీళ్ళలాగా నా వంతు సాయం నేను చేస్తున్నాను. ఇప్పుడు మేం పడుతున్న తిప్పలు రేపొద్దున మా పిల్లలు పడకూడదని వాళ్ల బ్రతుకులైనా బాగుండాలనే మా తాపత్రయం. కాస్త మీరు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకుంటుండే బాగుంటుంది అత్తయ్య అంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది సునీత. కోడలన్న ఒక్కో మాట విశాల మనసులో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. విశాలకు కూడా అంతకు మించిన కోపం వచ్చింది. అత్తగారిని, పెద్దదాన్ని అన్న గౌరవం కూడా లేకుండా ఎన్ని మాటలు అనేసింది. నేను ఇంట్లో ఉండి ఇంటిని పిల్లల్ని చూసుకోబట్టే కదా ఇది ఉద్యోగం వెలగబెడుతుంది. నేను ఇంట్లో లేకపోతే అప్పుడు కానీ దీనికి నా విలువ తెలిసిరాదు. ఓ 10 రోజులు పద్మ ఇంటికి వెళ్ళి అక్కడుండి వస్తాను. అప్పుడు దీని తిక్క కుదురుతుంది అనుకుంటూ కోపంగా బీరువాలో నుంచి ఓ 4 చీరలు తీసి బీరువా పైన ఉన్న బ్యాగ్ తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనుకోకుండా విశాల అత్తగారి ఫోటో వచ్చి విశాల చేతిలో పడింది. ఆ ఫోటో వైపు తీక్షణంగా చూస్తున్న విశాలకు సరిగ్గా దాదాపు 40 సంవత్సరాల క్రితం విశాల అత్తగారు కూడా, అమ్మ విశాల, ఉన్నది ఒక్కగానొక్క ఆడపడుచు. 2 ఏళ్ల క్రితం మీ మామగారి సంవత్సరికానికి ఇంట్లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. ఈసారి పండక్కైనా అమ్మాయిని అల్లుడు గారిని ఇంటికి పిలుద్దామమ్మా అంది. వండి పెడుతుంటే తిని కూర్చుని మీకు పని లేకుండా పోయినట్టుంది. పెళ్లి చేసి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి పంపాక మాటి మాటికి పుట్టింటికి పిలవాలి అంటే కుదిరే పని కాదు. మీకు అంతగా మీ అమ్మాయిని చూడాలనిపిస్తే మీరే వెళ్ళి ఓ 10 రోజులు అక్కడే ఉండిరండి. ఆ 10 రోజులు మేం కాస్త బ్రతుకుతాం అంది కోపంగా విశాల. ఇప్పుడు కోడలన్న మాటలకి బాధపడుతున్న తను అప్పుడు అత్తగారికి ఎందుకు నెమ్మదిగా సమాధానం చెప్పలేకపోయింది? ఇప్పుడు తను ఆలోచిస్తున్నట్టే అప్పుడు తన అత్తగారు కూడా ఆలోచించుంటుంది కదూ. పాపం, కూతుర్ని చూడాలని తను ఎంత అనుకుని ఉంటే నన్ను అడిగిందో. నేను అన్న మాటలకి అప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో. మనం చేసిన పాపం మనకే తిరిగి రావడం అంటే ఇదేనేమో అనుకుని తనలో తనే పశ్చాత్తాపడింది విశాల. 4 రోజులు కూతురు ఇంట్లో ఉండి అల్లుడు సొమ్ము తిని కొడుకు గురించి కోడల గురించి చెడుగా చెప్పి వాడిని తక్కువ చేస్తే తనకేం వస్తుంది? మళ్ళీ తిరిగి ఆ 4 రోజుల తర్వాత కొడుకు నీడకు రావాల్సిందేగా. తన కోడలు సునీత పెళ్ళైన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తన భర్త బాధ్యతల్లో అన్ని విధాలుగానూ పాలు పంచుకుంది. అలాంటి పిల్ల ఈరోజు ఏదో చిరాకులో ఒక మాట అన్నంత మాత్రాన పోయిందే ఉంది. కోపంగా చెప్పినా తను చెప్పింది కూడా నిజమే కదా. తన కొడుక్కి ఆస్తులు ఇవ్వకపోగా చిన్న వయసులోనే బరువు బాధ్యతలు మీద పడ్డాయి. ఎలాగైతేనేం కొడుకు కోడలు కింద మీద పడే వాళ్ల బాధ్యతలను పూర్తి చేశారు. ఇంకా వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు అని ఆలోచించి స్థిమితపడి నిద్రలోకి జారుకుంది విశాల. మర్నాడు సునీత ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంటి పని పూర్తి చేసుకుని సేద తీరుతుంది. అంతలో హడావిడిగా వచ్చింది పక్కింటి సుగుణ. పిన్నిగారు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నాకు పెద్ద సమస్య వచ్చిందండి అంటూ ఆయాసపడుతూ వచ్చింది. అసలు ఏమైంది సుగుణ అంటూ ఆరా తీసింది విశాల. మరేమో ఈరోజు మా పెళ్లి రోజు. ఓ అలాగా, నాకు చెప్పనే లేదు. అయితే నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలోయ్. శుభాకాంక్షలు తర్వాత చెప్దురుగాని కానీ ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ బోరుమంది సుగుణ. అదేంటే శుభమా అని పెళ్లి రోజు పూట ఇలా బోరుమంటున్నావు అంది. అది మరి ఈరోజు మా పెళ్లి రోజని మా వారిని ఆఫీస్లో వాళ్ళు పార్టీ అడిగారట పిన్నిగారు. మా ఆయన తింగరోడు, వెనక ముందు ఆలోచించుకోకుండా వాళ్ళేదో పార్టీ అడిగితే వాళ్ళని ఏ హోటల్కో తీసుకెళ్లకుండా ఈరోజు రాత్రి మా ఇంటికి డిన్నర్కి పిలిచారంట. మొత్తం 25 మంది. ఏంటి 25 మందికి నువ్వు వండి పెట్టగలవని మీ ఆయన అలా అన్నాడా
ఆశ్చర్యంగా అడిగింది సుగుణ వంట ప్రావీణ్యం తెలిసిన విశాల. లేదులేండి పిన్నిగారు, మా ఆయనకు కూడా నా వంట గురించి తెలుసు కదా. మా ఇద్దరి వంటకే నేను కింద మీద పడిపోతాను. అందుకే వంట చేయడానికి ఓ వంట మనిషిని మాట్లాడాను అన్నారు. కాకపోతే నా కర్మ కొద్దీ ఆ వంట ఆవిడ ఈరోజు ఉదయం వాళ్ళ ఇంట్లో కాలు జారిపడి ప్రస్తుతం హాస్పిటల్లో ఉందట. నేనేమో ఆవిడ కోసం ఎదురు చూస్తుంటే మా ఆయన ఇప్పుడే ఫోన్ చేసి చాబు కబురు కాస్త చల్లగా చెప్పి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, సాయంత్రానికి వంట పూర్తవ్వాలని ఫోన్ పెట్టేశారు పిన్నిగారు. ఇప్పుడు నేనేం చెయ్యను అంటూ బోరుమంటున్న సుగుణను ఓదారుస్తూ ఆ మాత్రానికి అంత కంగారెందుకు, నేనున్నానుగా, నువ్వు కాస్త సాయం చేస్తే ఆ వంట పనేదో పూర్తి చేసేద్దాం పదా అంది విశాల. ఆమె నోటి నుంచి ఆ మాట వినగానే పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయింది సుగుణకు. నిజంగానేనా పిన్నిగారు అంటూ విశాల వెంట నడిచింది. మొత్తానికి సుగుణ సాయంతో సాయంత్రానికల్లా వంట పని మొత్తం పూర్తి చేసింది విశాల. రాత్రికి కొలీగ్స్ అందరినీ తీసుకుని ఇంటికి చేరాడు సుగుణ భర్త. గుమ్మల్లోకి అడుగు పెడుతూనే వచ్చిన వాళ్ళందరికీ వంటల గుమగుమలు ఆహ్వానం పలికాయి. సుగుణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత అందరూ భోజనాలు మొదలుపెట్టారు. ఎంత డబ్బు పెట్టినా ఏ 5 స్టార్ హోటల్లోనూ దొరకని అమ్మ చేతి కమ్మని భోజనం వచ్చిన వారందరికీ బాగా నచ్చింది. వంటలు బాగున్నాయంటూ అందరూ లొట్టలు వేసుకుంటూ తృప్తిగా భోజనాలు చేసి వెళ్లారు. మన్నాడు ఉదయాన్నే సుగుణ దంపతులు విశాల దగ్గరకు వచ్చి అంత మంచి భోజనంతో తమ అతిథులను ఆనందపరిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు వాళ్ళ ఆఫీస్కి ప్రతిరోజు భోజనాలు సప్లై చేయడానికి కుదురుతుందా అని అడిగాడు సుగుణ భర్త. ఆ మాట విన్న విశాల ఆశ్చర్యంతో తెల్లబోయింది. ఏంటి, నేనా? అవునండి, మీరే. మీరు చేసిన వంటలు మా వాళ్ళందరికీ బాగా నచ్చాయి. అందుకే మా మేనేజర్ గారు రాత్రి వెళ్ళేటప్పుడు ఈ విషయం గురించి మీతో మాట్లాడి రమ్మన్నారు. మీరు ఒప్పుకుంటే ఇది మంచి అవకాశం. మీరు ఆలోచించుకుని సమాధానం చెప్పండి అంటూ వెళ్ళిపోయాడు సుగుణ భర్త. భర్తను ఆఫీస్కు సాగనంపి ఆ వెనకాల ఎగురుకుంటూ వచ్చింది సుగుణ. పిన్నిగారు, ఇదే మంచి ఛాన్స్, ఒప్పేసుకోండి పిన్నిగారు. మీరు ఖచ్చితంగా చేయగలరు. మీకు కాలక్షేపం అయినట్టు ఉంటుంది, మంచి ఆదాయము వస్తుంది అంది. కాసేపు ఆలోచనలో పడిన విశాల, చెయ్యొచ్చు, కానీ అంతమందికి ప్రతిరోజు భోజనాలంటే వంట సామాన్లు అవి దాందే ఉంది పిన్నిగారు. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు గట్టిగా అనుకుంటే అయిపోతుంది, ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రస్తుతం తన కుటుంబం ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా తనను వెతుక్కుంటూ వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవడానికి విశాల మనసు ఒప్పుకోలేదు. ఎలాగైనా సరే తన కష్టంతో తన కుటుంబానికి తన వంతు సాయం చేయాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా సుగుణను తోడు తీసుకుని బజారుకు వెళ్ళి తన తల్లి గుర్తుగా తన చేతికి ఉన్న 2 బంగారు గాజులను తాకట్టు పెట్టి వంటకి కావలసిన సరంజామాను సిద్ధం చేసుకుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన కోడలు సునీత, క్యాంపు నుంచి వచ్చిన కొడుకు సుధాకర్ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ఈ వయసులో నీకు ఈ కష్టం ఎందుకమ్మా అన్నారు. ఇందులో కష్టం ఏముంది బాబు, నాకు వచ్చిన పనేగా. అవకాశం వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోకపోవడం తెలివైన పని కాదు అని విశాల వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పింది. అనుకున్నట్లుగానే మర్నాడు నుంచి పనిలో పడింది విశాల. ఉదయాన్నే అత్తగారికి కాయగూరలు తరగడంలో కాస్త సాయం చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించింది సునీత. సుగుణ సాయంతో వంట మొత్తం పూర్తి చేసి అనుకున్నట్లుగానే డెలివరీ చేసింది విశాల. అలా ఓ వారం రోజులు గడిచేసరికి విశాల వంటలకు మంచి పేరు రావడంతో అదే బిల్డింగ్లో ఉన్న మరో 3 ఆఫీసులకు ఆర్డర్లు వచ్చాయి. అలా మౌత్ పబ్లిసిటీ ద్వారానే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. పని ఎక్కువ కావడంతో తనకు సాయంగా మరో 4 ఆడవాళ్లను పనిలో పెట్టుకుంది విశాల. అలా 6 నెలలు తిరిగేసరికి విశాల కేటరింగ్ చుట్టుపక్కల ఊర్లలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు విశాల కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. కొడుకు కోడలతో పాటు తను కూడా సంపాదించడంతో అప్పుల బాధలు తీరి ఆ కుటుంబానికి చక్కటి ఆదాయం కనబడుతుంది. ఇప్పుడు విశాల తన కోరుకున్నట్లుగానే తన కూతుర్లతో పాటు తన ఆడపడుచును కూడా పండగలకు పుట్టింటికి పిలిచి వారిని అందంగా చూసి ఆనందంగా సాగనంపుతుంది. అలా కోపంతో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న విశాలకు చివరికి అంతా మంచి జరిగింది. ఇన్ని రోజులు ఎలాంటి కల్మషం లేకుండా పిన్ని గారికి చేదోడు వాదోడుగా ఉన్న సుగుణ ఇప్పుడు వంట చేయడంలో ఆరితేరింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.